హాయ్ ఫ్రెండ్స్, తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను మీ విజయ. ఈరోజు మన కథ పేరు అరుంధతి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఆత్రేయపురం అనే గ్రామంలో సుబ్బయ్య అనే వ్యక్తికి ధైర్యవంతురాలైన అరుంధతి అనే కూతురు ఉంది. ఒకరోజు సుబ్బయ్య అతని భార్య పొరుగురు వెళతారు. అరుంధతి తన ఇంటి ముందున్న చెట్టు దగ్గర ఒక దొంగ ఉండటం గమనించి తలుపులు వేసేసుకుంది. మరి కాస్త చీకటి పడ్డాక ఆ దొంగ బయటకు వచ్చి ఇంటి తలుపు తట్టి గొంతు మార్చి, అమ్మా తలుపు తీ, నేను మీ నాన్ననొచ్చాను అంటాడు. తలుపు సందులోంచి దొంగను చూసిన అరుంధతి తలుపు గడియ బిగుసుకుంది. పక్కన ఉన్న కిటికీలో నుండి లోపలకు వచ్చి, గడియ తీసుకోండి నాన్న అంటుంది. ఆ దొంగ కిటికీ నుండి లోపలకు వచ్చేలోగా అరుంధతి దుడ్డు కర్ర, గోనె సంచి, పలుపుతాడు, నోట్లో కొక్కడానికి గుడ్డతో సహా పట్టుకొని కిటికీ దగ్గర ఉంది. ఇక ఆ దొంగ కిటికీలో తలపెట్టగానే అరుంధతి వాడిని కర్రతో తలపై గట్టిగా కొట్టేసరికి అతను మూర్ఛపోతాడు. అరుంధతి ఆ దొంగ నోటిలో గుడ్డలు కుక్కి చేతులు కాళ్ళు తాళ్లతో కట్టి వాడిని గోనె సంచిలోకి లాగి ఇంట్లో దీపం ఆర్పేసి కూర్చుంటుంది. మరికొద్దిసేపట్లో దొంగల ముఠాకు చెందిన మరికొద్ది మంది వచ్చి తలుపు తడతారు. ఇది గమనించిన అరుంధతి తలుపు దగ్గరకు వచ్చి గొంతు మార్చి, షు షు, గట్టిగా శబ్దం చేయకండి, నెమ్మదిగా రండి అంటుంది. మేము లోపలికి రావచ్చా అని దొంగలు అడుగుతారు. అరుంధతి గొంతు మార్చి, పని ముగిసింది, మీరు లోపలకు రావద్దు, ఇంట్లో విలువైన వస్తువులన్నీ మూట కట్టి ఆ కిటికీ పక్కన మూటలో పెట్టాను, అది తీసుకుని మీరు వెళ్ళండి అంటుంది. అరుంధతి మొదటి దొంగను దాచిన మూటను చూచి, మొత్తం దొంగిలించేసావా, మూట చాలా బరువుగా ఉంది, నువ్వు కూడా బయటికి రా, వెళ్ళిపోదాం అంటారు ఆ దొంగల మూట. అరుంధతి మళ్ళీ గొంతు మార్చి, మీరు వెళ్ళండి, ఇంకా కొన్ని సామాన్లున్నాయి, అవి తీసుకుని నేను వెనక వస్తాను అనేసరికి ఆ దొంగలు ఆ మూట తీసుకుని వెళ్ళిపోతారు. కొంతసేపటికి అరుంధతి తల్లిదండ్రులు రాగానే అరుంధతి జరిగినదంతా వారికి వివరిస్తుంది. అప్పుడు అరుంధతి తండ్రి, చూడమ్మా, సరైన సమయంలో నీ తెగువ చూపించి ఆ దొంగల బారి నుండి నిన్ను నువ్వు కాపాడుకున్నావు. కానీ నువ్వు వారిని మోసం చేశావని తెలుసుకున్నాక ఆ దొంగలు మళ్ళీ వచ్చి నీపై పగ తీర్చుకుంటారేమో అని నాకు భయంగా ఉంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమ్మా అంటాడు. ఇక మూట విప్పి చూసిన దొంగలు మూర్ఛపోయి ఉన్న తమ నాయకుడిని చూసి నీళ్లు చల్లి లేపుతారు. అరుంధతి వారందరినీ మోసం చేసిందని, ప్రతీకారం తీర్చుకోవాలని వారి ముఠాలో ఒకడిని పెళ్లి కొడుకుగా అలంకరించి వీరంతా వేషాలు మార్చి సుబ్బయ్య ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధం అడుగుతారు. పైసా ఖర్చు లేకుండా పెళ్లి చేసుకుంటామనేసరికి సుబ్బయ్య ఆనందంతో అరుంధతికి వెళ్ళి చెప్తాడు. వాళ్ళని చూస్తే నిన్న మన ఇంటికి వచ్చిన దొంగల్లో ఉన్నారు అని అనుమానిస్తుంది అరుంధతి. అయినా అదేం వినకుండా సుబ్బయ్య అరుంధతికి ఆ వెర్రి నగనతో ఆ రోజే పెళ్లి చేసేస్తాడు. ఇక వెంటనే అరుంధతిని తీసుకువెళ్ళి ఆ దొంగల ముఠ అరుంధతిని చంపేద్దాం అనుకుంటూ ఉండగా ఆ వెర్రి నాగన్న ఏడుస్తాడు. ఆ ఏడుపులకు అరుంధతికి అసలు విషయం ఎక్కడ తెలిసిపోతుందో అని రేపు ఉదయం వరకు సమయం ఇస్తాను అంటాడు ఆ దొంగల నాయకుడు. ఆ మాటలన్నీ వింటున్న అరుంధతి లోపలికి వచ్చిన నాగన్నతో, అబ్బా, ఈ గదిలో చాలా వేడిగా ఉంది, కాసేపు అలా కిందికి వెళ్ళొద్దాం అంటుంది. అమ్మో, నువ్వు బయటికి పోవటానికి వీల్లేదు, వాళ్ళు నిన్ను చంపేస్తారు అంటాడు వెర్రి నాగన్న. నువ్వు చాలా తెలివైన దానివి, పారిపోవటానికి పథకం వేస్తున్నావు, నాకు తెలుసులే అంటాడు వెర్రి నాగన్న. నీకు అంత అనుమానమైతే నా నడుముకి ఒక తాడు కట్టి ఆ కిటికీలో దించు, కాసేపు చల్లగాలి పీల్చి తాడు గుంజుతాను, అప్పుడు ఆ తాడు పైకి లాగు అంటుంది అరుంధతి. అరుంధతి చెప్పిన పథకం బాగుందని ఆ వెర్రి నాగన్న ఈ నడుముకి తాడు కట్టి అలా కిందికి దించుతాను అని అరుంధతి నడుముకి తాడు కట్టి కిటికీ నుండి కిందికి దించుతాడు నాగన్న. అరుంధతి కిందకి దిగగానే దాని ఒక మొన మేక కట్టి పారిపోతుంది. మేక గడ్డి మేస్తూ అటూ ఇటూ తిరగటంతో నాగన్న చేతిలో తాడు
బిగుసుకుపోతుంది. దాంతో వాడు దాన్ని పైకి లాగుతాడు. ఇక తాడు చివర అరుంధతికి బదులు మేక ఉండటంతో అయ్యో నా పెళ్ళం కాస్త మేక అయిపోయింది, ఇక నేనేం చెయ్యను అని గట్టిగా ఏడుస్తాడు వెర్రి నాగన్న. ఆ మేక అరుపులు నాగన్న ఏడుపులు విని దొంగలు వచ్చి నాగన్నను మోసం చేసి అరుంధతి పారిపోయిందని గ్రహించి గుర్రాలపై అప్పటికప్పుడే బయలుదేరతారు ఆ దొంగలు. అడవిలో కొంత దూరం వెళ్ళిన అరుంధతికి గుర్రాల శబ్దం వినపడి సమీపంలో ఉన్న ఒక చెట్టు తొర్రలోకి వెళ్ళి దాక్కుంటుంది. వారిలో ఒకడు ఆ చెట్టు తొర్రలో ఒకసారి కత్తితో పొడిచి చూడండి, ఎవరైనా ఉంటే బయటకు వచ్చేస్తారు అంటాడు. ఆ దొంగల్లో ఒకడు తన దగ్గరున్న కత్తితో చెట్టు తొర్రలోకి పొడుస్తాడు. కత్తి మొన అరుంధతి భుజంలోకి దిగుతుంది. ఆమె కిక్కురుమనకుండా తన చీర కొంగుతో కత్తి కంటుకున్న రక్తాన్ని తుడిచేస్తుంది. చెట్టు తొర్రలో ఇక ఎవరూ లేరనుకుని వారంతా ముందుకు వెళతారు. తర్వాత అరుంధతి చెట్టు తొర్రల నుండి బయటకు వచ్చి అటుగా గడ్డివాముతో వస్తున్న ఒక బండివాడిని ఆపి, అయ్యా నేను చాలా ప్రమాదంలో ఉన్నాను, ఒక దొంగల ముఠ నన్ను వెంటాడుతుంది, నన్ను మీ బండిపై ఉన్న గడ్డి మోపులు దాచిపెట్టి పక్కనే ఉన్న గ్రామంలో దించి ఆ దొంగల బారి నుండి నన్ను కాపాడతారా అంటుంది అరుంధతి. అయ్యో ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు, పైగా కొత్త పెళ్లి కూతురులో ఉన్నావు, సరే ఆ గడ్డి మోపులు దాక్కో, నిన్ను పక్క గ్రామంలో ఉన్న మీ ఇంటి దగ్గర దించేస్తామంటాడు అతను. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఆ దొంగల ముఠ దారి కాచి బండివాడిని ఆపి, ఇటుగా ఎవరైనా పెళ్లి కూతురు కనిపించిందా అని అడుగుతారు. ఆ బండివాడు, నేనెవ్వరినీ చూడలేదు, ఒకవేళ ఎవరైనా కనిపిస్తే మీకు చెబుతాలే నాయనా అని చల్లగా చాలా అమాయకంగా అంటాడు. వారిలో ఉన్న ఒక దొంగ బండిలో ఉన్న గడ్డి మోపులు 4-5 చోట్ల పొడుస్తాడు. అందులో ఒక పోటు అరుంధతికి కాలిలో దిగుతుంది. కానీ మునిపటిలాగే అరుంధతి కత్తికి అంటిన రక్తాన్ని చీర కొంగుతో తుడిచేస్తుంది. ఇక కత్తికి రక్తపు మరకలు లేకపోవడంతో ఆ గడ్డి మోపులో ఎవ్వరూ లేరని నిర్ధారించుకొని ఆ దొంగలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అరుంధతి దొంగల బారి నుండి తప్పించుకొని తెల్లారేలోపు తన పుట్టింటికి చేరుకుంటుంది. పెళ్లి చేసి పంపిన కూతురు రక్తపు మరకలతో తిరిగి రావటం చూసి సుబ్బయ్య ఆశ్చర్యంగా, ఏంటమ్మా నీ భర్త ఏడి, ఒక్కదానివే వచ్చావు, ఒంటి నిండా ఆ రక్తపు మరకలు ఏంటమ్మా అని కంగారుగా అంటాడు. అప్పుడు అరుంధతి, నేను ముందే చెప్పాను కదా నాన్న, పెళ్లి చూపులకు వచ్చింది దొంగలని, నాపై పగ తీర్చుకోవడానికే వచ్చారని, నువ్వేమో అవేం వినిపించుకోకుండా పెళ్లి చేసి నన్ను పంపేశావు, అక్కడ వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నించారు, నేను తప్పించుకుని పారిపోయి వచ్చాను అంటుంది. అది విన్న సుబ్బయ్య తన వివేకానికి బాధపడతాడు. నాన్న, వాళ్ళు మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వస్తారు, నీకేం తెలియనట్లుగా నటించి వాళ్ళని లోపలికి భోజనానికి ఆహ్వానించి తెలివిగా వారిని రాజభట్లకు పట్టించు, నేను లోపల దాక్కుంటాను, వాళ్ళు వస్తే నేను ఇక్కడికి రాలేదని చెప్పు అని లోపల దాక్కుంటుంది అరుంధతి. సుబ్బయ్య వెంటనే కొంతమంది భటులను మారువేషంలో తీసుకువచ్చి కూర్చోబెడతాడు. మరోవైపు దొంగలు అరుంధతి కోసం ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో పుట్టింటికి వెళ్ళుంటుంది అనుకొని పెద్ద మనుషుల వేషాలు ధరించి సుబ్బయ్య ఇంటికి వస్తారు. వారిని చూడగానే సుబ్బయ్య సంతోషంతో, రండి రండి లోపలికి రండి, అమ్మాయిని తీసుకురాలేదా అనటంతో అరుంధతి అక్కడికి రాలేదని నిర్ధారించుకుని, మాకు ఊళ్ళో పని ఉంది అని వెళ్ళిపోతూ ఉంటే సుబ్బయ్య వారిని భోజనం చేసి వెళ్ళమంటాడు. ఆ మాటలతో వారు లోపలికి వెళ్ళగానే అక్కడ బంధువుల వేషంలో ఉన్న రాజుభటులు మరుక్షణమే వారిని చుట్టముట్టి బంధించి తీసుకువెళ్ళిపోతారు. ఆ తర్వాత అరుంధతి రాజుగారికి అడవిలో ఆ దొంగలు ఉండే ఇల్లు చూపించి వాళ్ళు దాచిన సొమ్మంతా చూపిస్తుంది. అరుంధతి సమయస్ఫూర్తి తెలివితేటలకు మెచ్చిన రాజుగారు అరుంధతికి మంచి బహుమతి ఇచ్చి ఆమెను సత్కరిస్తారు. చూసారా ఫ్రెండ్స్, అరుంధతి ఆపద వచ్చినప్పుడు ఏ మాత్రం అధైర్యపడకుండా తన సమయస్ఫూర్తితో తను తప్పించుకున్నదే కాకుండా ఆ దొంగలను కూడా రాజుగారికి అప్పగించింది. ఇలాంటి కథలను మనం వినటమే కాదు, అరుంధతిలాగా మనం కూడా సమయస్ఫూర్తితో ధైర్యంగా ముందుకు వెళదాం. ఏమంటారు? కథ నచ్చిందా ఫ్రెండ్స్? అయితే మరో మంచి
మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుంటా. అప్పటి వరకు ఏం చేస్తారు? కీప్ లిసనింగ్ తెలుగు స్టోరీస్ అండ్ ఫాలో మీ. బాయ్.